హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025 విశేషాలను ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఫోర్బ్స్ ప్రపంచ కొత్త కుబేరులు అనేటువంటి అంశంగా వినిపిస్తాను. ఇక వినండి. రోజుకు 46,000 కోట్లు. గత ఏడాదిలో ప్రపంచ కుబేరుల సగటు సంపాదన ఇంత. మరి జాబితా అగ్రపీఠాన ఎలాన్ మస్క్, అంబానీ 18, అదానీ 28 ర్యాంకుల్లో. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025. ఫోర్బ్స్ ప్రపంచ కుబేర్ల కొత్త జాబితా వచ్చేసింది. గత ఏడాది ఆ వ్యవధిలో వీరంతా సగటున రోజుకు 46,000 కోట్లకు పైగా సంపాదించారని ఫోర్బ్స్ తెలిపింది. సంవత్సర కాలంలో వీరి సంపద విలువ 2 లక్షల కోట్ల డాలర్లు, దాదాపు 170 లక్షల కోట్లు పెరగటంతో వీరి మొత్తం సంపద 16.1 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 247 మంది పెరగటంతో మొత్తం కుబేర్ల సంఖ్య 3,028కి చేరింది. ప్రపంచంలో 3,000 మందికి పైగా కుబేర్లు నమోదవటం ఇదే తొలిసారి. భారత్లో 205 మంది కుబేర్లు ఉన్నారటండి. 902 మంది కుబేరులతో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. అగ్రగామి 10 మంది కుబేరుల్లోనూ 8 మంది ఆ అమెరికా దేశీయులే. చైనా 516 మంది సంపన్నులతో రెండో స్థానంలో ఉంది. మన దేశం 205 మంది కుబేరులతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం జాబితాలో 50% మంది ఈ 3 దేశాల వారే కావటం విశేషం. ఫోర్బ్స్ ప్రపంచ ర్యాంకుల ప్రకారం 18వ స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్లో, ఆసియాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈయన సంపద విలువ 92.5 బిలియన్ డాలర్లుగా ఉంది. మరో కుబేరుడు అదానీ, ఆయన 28వ ర్యాంక్, 56.3 బిలియన్ డాలర్లతో దేశీయంగా రెండో స్థానంలో, ఆసియాలో 4వ స్థానంలో ఉన్నారు. చైనా టిక్టాక్కు చెందిన జాంగ్ ఎమింగ్ 23వ ర్యాంక్, నోంగ్ఫు స్ప్రింగ్ వ్యవస్థాపకుడు జాంగ్ శాన్సన్ 26వ స్థానం. ఆసియాలో వరుసగా 2-3 ర్యాంకుల్లో ఉన్నారు వాళ్ళు. మరి డాలర్లలో ఈ నికర సంపద బిలియన్ డాలర్లలో అగ్రగామి ప్రపంచ కుబేర్లు ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ ఎలాన్ మస్క్, నికర సంపద బిలియన్ డాలర్లలో 342 బిలియన్ డాలర్లు. రెండో ర్యాంక్ మార్క్ జుకర్బర్గ్, 216 బిలియన్ డాలర్లు. మూడో ర్యాంక్ జెఫ్ బెజోస్, 215 బిలియన్ డాలర్లు. నాలుగో ర్యాంక్ ల్యారీ ఎలిసన్, 192 బిలియన్ డాలర్లు. ఐదవ ర్యాంక్ బెర్నార్డ్ ఆర్నాల్డ్, 178 బిలియన్ డాలర్లు. ఇదంతా నికర సంపద. మరి ఆరవ ర్యాంకర్ వారన్ బఫెట్, 154వ ర్యాంకర్, 154 బిలియన్ డాలర్లు అన్నమాట. ఏడో ర్యాంకర్ లారీ పేజ్, 144 బిలియన్ డాలర్లు. ఎనిమిదో ర్యాంకర్ సెర్గీ బ్రిన్, 138 బిలియన్ డాలర్లు. నైన్త్ ర్యాంకర్ ఎమాన్షియో వర్టెగా, 124 బిలియన్ డాలర్లు. 10వ ర్యాంకర్ స్టీవ్ బ్యామర్, 118 బిలియన్ డాలర్లు. మరి ఇక భారత్లో తొలి 10 మంది సంపన్నులు ఎవరయ్యా అంటే, ర్యాంకు 18వ ర్యాంకుతో ముఖేష్ అంబానీ,
ఆయన నికర సంపద $92.5 బిలియన్. ఇక 28వ ర్యాంక్ గౌతమ్ అదానీ $56.3 బిలియన్. 48వ ర్యాంకర్ వీళ్ళంతా మన భారతీయులు అనమాట, సావిత్రి జిందాల్ $35.5 బిలియన్. ఇక 51వ ర్యాంకర్ శివనాడార్ $34.5 బిలియన్. ఇక 79వ ర్యాంకర్ భారతీయుడుగా దిలీప్ సంఘ్వి $24.9 బిలియన్. ఇక 86వ ర్యాంక్ సైరస్ పూనావాలా $23.1 బిలియన్. 97వ ర్యాంకర్ కుమార్ మంగళం బిర్లా $20.9 బిలియన్ సంపద. ఇక 103వ ర్యాంకర్ లక్ష్మీ మిట్టల్ $19.2 బిలియన్ సంపద. ఇక 138వ ర్యాంకర్ భారతవాడే రాధాకిషన్ దమానీ, ఆయన $15.4 బిలియన్ 138వ ర్యాంకు. ఇక 158వ ర్యాంక్ వీళ్ళంతా కూడా మన భారత్కు చెందినటువంటి 10 మంది సంపన్నులు అన్నమాట. ఆ ఫోర్బ్స్లో 158వ ర్యాంకర్గా కేపీ సింగ్ $14.5 బిలియన్. ఇలా వాళ్ళ నికర సంపదగా ఉంటే, ఇక ఏడాదిలో భారీగా పెరిగిన మస్క్ సంపదను గురించి తెలుసుకుంటే 2024 జాబితాలో మస్క్ సంపద విలువ $195 బిలియన్ కాగా ప్రస్తుతం $342 బిలియన్ పెరిగారు ఆయన. ఇక మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ $108 బిలియన్ 13వ స్థానంలో ఉన్నారు. ఇక అత్యంత మహిళా సంపన్నురాలిగా వాల్మార్ట్ వారసురాలు ఎలైస్ వాల్టన్ $101 బిలియన్ సంపత్తో ఉన్నారు. అట్లా కొనసాగితే జాబితాలో 406 మంది మహిళలు ఉన్నారంటండి. ఇక అగ్రగామి 10 మంది కుబేరుల్లో మెటా వ్యవస్థాపకుడు 40 ఏళ్ల మార్క్ జుకర్బర్గ్ అత్యంత పెద్ద వయస్కుడు. ఆయన 94 ఏళ్ల బఫెట్ అత్యంత పెద్దవారు ఆ లిస్టులో. ఇక 1987లో ఈ జాబితా ఇవ్వటం ప్రారంభించినప్పుడు కుబేర్ల సంఖ్య కేవలం 140 మందే ఉండేది ప్రపంచవ్యాప్తంగా. మరి అలాంటిది 2007లో 1000కి చేరింది ఆ కుబేర్లు, 2017లో 2000కి చేరింది, ఇప్పుడు 2025లో 3000కు మించిపోయారు. ప్రతి ఒక్కరి కనీస సంపద విలువ $1 బిలియన్, సుమారు 8,500 కోట్లు అన్నమాట. మరి మన తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి సంపన్నులను కూడా చూస్తే వాళ్ళు ర్యాంకర్లుగా వారి ర్యాంకు, వారి పేరు, వారి నికర సంపద ఎంతో మన తెలుగు రాష్ట్రాల అగ్రగామి సంపన్నులుగా మనం చూస్తే 323వ ర్యాంకుతో మురళీ దివి $9.1 బిలియన్ నికర సంపద. అట్లానే 948వ ర్యాంకర్గా బి పార్థసారథి రెడ్డి $3.8 బిలియన్ సంపద. ఇక 1141 ర్యాంకర్గా మహిమ దాట్ల $3.2 బిలియన్. ఇక 1219వ ర్యాంకర్ తెలుగువాడిగా జిఎం రావు $3.0 బిలియన్ వారి సంపద, నికర సంపద. ఇక 1265 ర్యాంకర్గా ప్రతాప్ రెడ్డి $2.9 బిలియన్. ఇక 1305 పివి రాంప్రసాద్ రెడ్డి, ఆయన ర్యాంక్ 1305, ఆయన సంపద, నికర సంపద $2.8 బిలియన్. ఇక 1408వ ర్యాంకర్గా ఎం సత్యనారాయణ రెడ్డి $2.6 బిలియన్. ఇక 1513వ ర్యాంకర్గా జూపల్లి రామేశ్వరరావు $2.4 బిలియన్ అన్నమాట. చూడండి, మరి ప్రపంచ కుబేరుల్లో 1513వ వాడు మన జూపల్లి రామేశ్వరరావు గారట. ఇక 1688 పిపి రెడ్డి 1688వ ర్యాంకర్గా, ఆయన నికర సంపద $2.1 బిలియన్. ఇక 1688వ ర్యాంకర్గా పివి కృష్ణారెడ్డి $2.1 బిలియన్. ఆయన ర్యాంక్ 1688. ఇక 2233వ ర్యాంకర్ జీవి ప్రసాద్ $1.5 బిలియన్ నికర సంపద. ఇక 2233 ర్యాంకర్గా సతీష్ రెడ్డి
$1.5 బిలియన్ నికర సంపద. ఇక 2479వ ర్యాంకరు సుబ్బమ్మ జాస్తి అంట. ఆమె $1.3 బిలియన్. ఆమె నువెన్ ఫార్మాకు చెందిన జాస్తి సుబ్బారావు గారు 2023లో మరణించడంతో ఆయన భార్య సుబ్బమ్మ జాస్తికి ఆస్తులు సంక్రమించి అట్లా 2479వ ర్యాంకులో ఉండిపోయారు. ఇవండి ఫోర్బ్స్ ప్రపంచ కొత్త కుబేర్లు అనేటువంటి ఈ ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా తాజా 2025 విశేషాలని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో మరి ఇదేనండి కుబేర్ల విశేషాల గురించినటువంటి అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.